ఆప్కి అదాలత్లో బీజేపీ లీడర్ రవిశంకర్ ప్రసాద్ మీద ఆరోపణ ఏంటంటే ఆయన అవకాశవాద రాజకీయాలు చేస్తారని. రవిశంకర్ సార్, బీహార్లో అతి పెద్ద లీడర్ మీరు. బీహార్లో అప్పుడు ఏమైంది? మీరన్నారు నితీష్ కుమార్ కోసం మా తలుపులు మూసివేయబడ్డాయని. కానీ తలుపులు మూశారు, గొళ్ళెం పెట్టలేదు. నితీష్ కుమార్ గారు వచ్చారు. చూడండి, మీకు ఇలాంటి ప్రశ్నలు అడగటానికి అన్ని అర్హత ఉంది. అది సరేనే, ఆయనే చెప్పారు ఇక మీదట నేను వెళ్ళనని కూడా చెప్పారు. చావనైనా చేస్తాను గాని అవునవును, ఇటువైపు ఖచ్చితంగా. రారని అన్నారు. నితీష్ గారు చాలా పర్సనల్ అయిన హానెస్ట్ అయిన మనిషి. లాలూజీ చోట్లో 5 గేట్లు తీసుంది, 5 గేట్లు. అర్థమైందా? అందులో ఒక గేట్ వచ్చి వాళ్ళ అమ్మాయి గేటు, పెద్ద అబ్బాయి గేటు, భార్య గేటు, చిన్న అబ్బాయి గేటు. ఆయన ఏం చేయలేకపోయారు. ఆయనకి ఒంట్లో బాగాలేకపోయింది, ఏమీ చేయలేకపోయారు కూడా. మేమేమన్నామంటే మీరు నడవలేకపోతున్నారు, ముందే ఈ విషయం మీకు తెలీదా అని అడిగాం. దానికి ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మీరే చెప్పండి, ఆ అవినీతి కేసులో 4 కేసుల్లో లాలూజీ గారు లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా మాకు స్థలం ఇవ్వండి, పని తీసుకోండి. అదే ఈ రైల్వే యొక్క అవినీతి. వాళ్ళ దగ్గర స్థలం తీసుకున్నా కూడా వాళ్ళ జాతి వాళ్ళకే పనులు అప్పచెప్పాడు. ఏంటిదంతా? అతను ఈ దొంగతనం యొక్క ఆశ ఎక్కడి దాకా వెళ్తుంది? కానీ చూడండి సార్, నితీష్ గారి గురించి మీరేమన్నారో మీకు గుర్తు చేస్తాం. మీరేమన్నారంటే నాకు అన్నీ తెలుసు. మీరు ఏం అడుగుతున్నారో దానికన్నా ఎక్కువ చెప్పాను. అంటే మీరు మీడియా దగ్గర ఏమన్నారంటే నితీష్కి బీహార్ని చూసుకోవడమే రాలేదు, ఈయన ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని పాలిస్తాను అనే కలలు కన్నాడు అన్నారు. కరెక్టే కదా? ఇలా చూడండి, రికార్డులో ఏముందో అదంతా నిజమే. అతను మనకు విరోధిగా ఉన్నప్పుడు మేము అన్నీ చెప్పాము. కానీ ఎందుకని వాళ్ళని వదిలేశారో చెప్పండి. మమతాజీ కూడా ఉన్నారు. ఆయన రాహుల్ గాంధీని చూడటానికి కూడా వెళ్లారు, మహారాష్ట్రకి చూస్తానికి కూడా వెళ్లారు. అందరినీ ఒకటిగా కలిపారు. అందరినీ ఒకటిగా కలిపిన తర్వాత నితీష్ను పక్కనుండు, మిగతాదంతా నేనే చూసుకుంటా అన్నారు. ఇందులో న్యాయం ఏంటో చెప్పండి. వాళ్ళకేమనిపించిందంటే ఇతను మీ మనసులో ఏముందో అది ఉంది. ప్రశాంత్ కిషోర్ తెలివిగా చెప్పాడు. ఏమనంటే మోడీ గారికి ఒక నిర్ణయం వచ్చింది, భారత బంధాన్ని తెంచుకోవాలంటే నితీష్ కుమార్ తిరిగి రావాలని కోరుకున్నారు. మోడీ గారికి ఎవరి సహాయం కావాలా? ఎవరైనా అడిగి చూడండి. చూసారా? కానీ మోడీ గారు ఎంత పెద్ద నాయకుడు. ఆయన అక్కడ ఏమన్నారు? కలిసి ఉండడమే ఇండియా కూటమి యొక్క బలం అని అన్నారు. మీకు తెలుసు కదా. ఇప్పుడు చూసారంటే అదే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి రాకముందు నేను ఒకటి విన్నాను. మహారాష్ట్ర విరిగిపోయే స్టేజ్లో ఉందంట. నేను ఇక్కడికి రాకముందు నాకు ఈ న్యూస్ దొరికింది. ఇలా చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను. ఒక విషయాన్ని మీరు అందరూ బాగా అర్థం చేసుకోండి. మేము స్నేహబంధాన్నే ఏర్పరుస్తున్నాం. 2014లో మోడీ గారు గెలిచినప్పుడు మిగతా అలయన్స్నే మంత్రులు చేశారు. 2019లో ఇంకో పెద్ద గెలుపు దొక్కింది. అప్పుడు అలయన్స్నే మంత్రిగా చేశారు. ఇదే స్నేహబంధం అని అంటారు. ఇప్పుడు ఎవరు కలుసున్నారు, ఎవరు విడిపోయారు, ఎవరు చేరున్నారు కూడా తెలియటం లేదు. అలాగే ఉంది ఇప్పుడు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి తేజస్విని ఏమన్నారంటే మా చిన్నాన్నగారు ఏమీ అనలేదు, ఏమీ మాట్లాడకుండా పార్టీ మారారు, ఆ విషయం మాతో చెప్పలేదన్నారు. ఇప్పుడు చూడండి సార్, తేజస్వి వయసులో చిన్నపిల్లాడు. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఆయనకి, ఆయన తండ్రికి, ఆయన చిన్నానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. పార్టీని విరగొట్టడం, పార్టీ మారడం ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ యొక్క పాలిటిక్స్ జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రజలు మన దగ్గర చాలా ఎదురు చూస్తున్నారు. ఒక మంచి ప్రభుత్వాన్ని సృష్టించాలంటే ఇంతవరకు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలనేదే చెప్పాలి. మంచిగా పరిపాలించి మంచి చేస్తే ఆశీర్వాదం దొరుకుతుంది, లేకపోతే బయటికి వెళ్ళిపోవాల్సిందే. పార్టీని విరగొట్టే పనులు చేయకూడదు. సరిగ్గా చెప్పాను కదా, దేశంలో ఇలాగే ఉండాలి. తేజస్విని మాట్లాడిన విషయాలన్నీ చూశాక చిన్నవాడైనందువల్ల మీరేమీ అనలేదు, తిట్టలేదు. కానీ ఆయన మీద ఎన్నో కేసులు వేశారు. మరి అదెలా? అవును, మీరు ఎందుకు నన్ను ప్రమోట్ చేస్తున్నారు? ఆయన వయసు ఏంటి? మీ దగ్గర ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి? దాని గురించి చెప్పండి. అన్ని ఛార్జ్షీట్లో ఉన్నాయి. ఈ ఆస్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నాకింకా గడ్డం కూడా రాలేదు, ప్రాపర్టీ ఎలా వస్తుంది అన్నారు. అదెలా సాధ్యం అని అడిగారు. నేను కూడా ఈ దేశంలో ఉన్న ఒక చిన్న వకీల్ని. అంత ప్రాపర్టీని కూడా నేను ఆలోచించలేను కూడా. ఇంత ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో చూడండి, మీ వల్ల, మీ మీడియా వల్ల ప్రజల ముందు మీరు ఎలాంటి నిజాన్ని దాచలేరు. ఇదంతా కట్టుకథలే.
కానీ ఆ, తేజస్విని ఆర్గ్యుమెంట్ సరిగ్గానే ఉంది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే ఆయన ఇంటికి మీరు ఈడీ సిబిఐల్ని పంపించారు. వాళ్ళ పనిని ఆపారు. ఎంతమందికి పనుల అవకాశం ఇచ్చారు? అది పెద్ద సమస్యగా ఉండింది. అప్పుడు మేము కొన్ని సమాధానాలు మేము ఎలక్షన్ ముందు చెప్తాము. అర్థమైంది కదా? ఇప్పుడు ఉండేది డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా. ఇవాళ ఇండియాలో యాపిల్ తయారు చేస్తున్నారు, శాంసంగ్ తయారు చేస్తున్నారు, 1,00,000 కోట్లు మొబైల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదంతా జరిగే అవకాశం ఉందా? డిజిటల్ ఇండియాని చూసేటప్పుడు మనం ఇంతకు ముందు కరోనా టైంలో అందరూ వర్క్ ఫ్రం హోమ్ చూశారు కదా, క్లాసెస్ ఫ్రమ్ హోమ్ చేశారు కదా, కోర్టు తీర్పు ఇంట్లో నుంచే వచ్చింది. మన వల్ల అయింది, మనం చేస్తూనే ఉన్నాం. మీరు చేయండి. మీరు అందరినీ విమర్శిస్తూ అందరినీ తిడుతూ ఉన్నారంటే అది ఎలా జరుగుతుంది లేదు లేదు చెప్పండి? లేదు, ఆయన ఏమడిగారంటే ఒంట్లో బాగోలేకపోతే రాముడి గుడికి వెళ్తారా అన్నారు. కరెక్టే, కరెక్టే. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. రాముడి గుడికింత వెళ్ళక్కర్లేదు. రాముడిని తలుచుకోండి. 5 లక్షలు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ ఉంది. ప్రజలకు కావలసిన మందు తక్కువ రేట్లో దొరుకుతాయి. మన దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ఉంది. ఇవాళ అందరికీ ఫ్రీగా ఇచ్చారు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు కదా? మీకు అందరికీ మొదటి డోస్ ఎక్కడ వేయాలి, ఎప్పుడు వేయాలనేది న్యూస్ ఎవరిచ్చారు? కదా. ఇదంతా మోడీ గారు నిర్వహణలో జరిగింది. నేను కూడా ఉండి చూశాను. ఈ దేశంలో 220 కోట్లు వ్యాక్సిన్ వేశారు. న్యూస్ అంతా మీ మొబైల్కి వచ్చింది. ఇదంతా జరిగే అవకాశం ఉందా? కానీ ఇండియాలో జరిగింది. ఇదే డిజిటల్ ఇండియా. ఇవన్నిటినీ మీరు యాక్సెస్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ దొరకాలని. ఇలా చూడండి, మనం అయితే చెప్పాలంటే ఇంకొక ప్రశ్న ఉంది. ఒకవేళ ఆకలి గనకైతే గుడి ద్వారా ఏం లభిస్తుంది? గుడి కోసం వెచ్చించిన కోట్లాది రూపాయలు పేదవారికి ఇవ్వచ్చు కదా అన్నారు. 80 కోట్ల మందికి ఫ్రీ భోజనం పెడుతున్నారు. ఇప్పుడు అలాంతా లేదు. పేదరికం చాలా తగ్గిపోయింది. మా ఆలోచన ఏంటంటే, మన గురించి మన ప్రధానమంత్రి ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ దేశంలో గుళ్ళు ముఖ్యం, ఇంకా పనులు కూడా ముఖ్యమే అని. సనాతన ధర్మానికి మర్యాద ఇవ్వటం కూడా ముఖ్యం, బాగా పరిపాలించడం కూడా ముఖ్యమే. రెండు జరుగుతున్నాయి కదా, ఇందులో సమస్య ఏముంది? రక్షణ కూడా చాలా ముఖ్యం. ఎవరి వల్లైనా దేశానికి ప్రమాదం అయితే మీకు సమాధానం దొరుకుతుంది. అవసరమైతే ఇంట్లోకి వచ్చి కూడా మేము కొడతాం. ఇది జరుగుతుంది. ఎందుకు జరగదంటున్నారు? మోడీ గారు బీహార్ గురించి మళ్ళీ మళ్ళీ ఒక విషయం చెప్పారు. వంశ పారంపర్య వారసులే బీహార్ని ఏలుతున్నారు అని. మీరే చూడండి, లాలూజీ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎలక్షన్లో నించోలేరు. ఆయన భార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కొడుకు 2 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రెండో కొడుకు మినిస్టర్. ఒక అమ్మాయి రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత మీసా భారతి 3 సార్లు ఎలక్షన్లు నించున్నారు. ఎందుకు నేను రాకూడదా అని తన కూతురు కూడా ఒకసారి నించుంది. అందరూ కొట్టుకోండి. రజత్ సార్, నా ప్రశ్న ఏంటంటే, లాలూజీకి యాదవ్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక పేదవాడన్న యాదవ్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేపోయాడు? ఎందుకు డిప్యూటీ సీఎం అవ్వలేకపోయారు? అవ్వలేరు. ఎందుకంటే ఈ దేశం మోడీజీ సేవలను చూశారు. నరేంద్ర మోడీ వల్ల ఈ దేశం ఎంత ప్రగతి చెందిందని ఈ దేశం వాళ్ళే చూశారు. లోకం యొక్క ఎకనామిక్ లో ఇండియా 5వ చోట్ల ఉంది. ఇప్పుడు అవినీతి జరగట్లేదు, ఈ దేశం చూస్తుంది. అంతా ప్రభుత్వం వల్లే జరుగుతుంది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒక కాంగ్రెస్ లో ఉన్న పెద్ద ఆయన ఏమన్నారంటే, ఆయన ప్రధాని అయ్యి 10 ఏళ్ళు అయింది, ఇక రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నారు. 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. ఒక రోజు అంటే ఒక రోజు కూడా తీసుకోలేదు. ఆ రోజు అయోధ్యలో శ్రీరాముడి యొక్క కుంభాభిషేకంలో అక్కడున్న స్వామీజీలందరూ అతన్ని 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పారు. అతను కేవలం 11 రోజులు కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగారు. అంతేకాకుండా 11 రోజులు కిందే పడుకుని నిద్రపోయారు. అంతేకాకుండా దేశంలో ఉన్న అన్ని చోట్లకి వెళ్ళారు. ఆ సమయంలో చాలా కష్టపడ్డారు. కొంచెం తినండి అన్నాము, దాన్ని కూడా వద్దన్నారు. కొంచెం చరణామృత ఇవ్వండి, అప్పుడే ఉపవాసాన్ని విరామం తీసుకుంటా అన్నారు. అంతేకాకుండా ఇతను మన దేశం కోసం కష్టపడుతున్నారు, చాలా చోట్ల చుట్టూ వస్తున్నారు. రజత్ సార్, చెప్పాలంటే అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆయన ఇంతవరకు విశ్రాంతి తీసుకుంటే నేను చూడనే లేదు. మీరు చూసుంటారు, టీవీలో చూపిస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, బయట దేశానికి వెళ్తున్నారు. ఇదంతా ఏంటి? 4 సంవత్సరాలుగా ఆయన కేదార్నాథ్ గుహలో ధ్యానం చేస్తున్నారు. ఇన్ని విషయాలు చేస్తున్నారంటే ఆయనలో ఏదో ఉంది కదా. నేను చాలా గొప్పగా చెప్తున్నాను. నరేంద్ర మోడీ ఒక పెద్ద నాయకుడు, చాలా కష్టపడతారు, గొప్ప నాయకుడు, నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు.